అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ పులి ఎవరికి ఊరికే రావు. ప్రస్తుతం అమలాపురంకి వచ్చేసింది. 52వ లలితా జ్యువెలరీ షోరూమ్ అమలాపురంలో లాంచ్ అయింది. చాలా మంది విశిష్ట అతిథులచే ఈరోజు గ్రాండ్ గా లాంచ్ చేసుకున్నారు కిరణ్ గారు. ఇలాంటి షోరూమ్స్ అనేక వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ఒక్కసారి చూడొచ్చు, చాలా క్రౌడ్ కనిపిస్తోంది. ఏ స్టాల్ చూసినా కూడా ఫుల్ క్రౌడ్. డైమండ్స్, సిల్వర్, గోల్డ్ అనేక మంది అనేక సెక్షన్స్ దగ్గర ఉండి వాళ్ళ కలెక్షన్స్ని చూస్తూ ప్రతి ఒక్కరు కూడా బిల్ చేస్తూ ఉన్నారు. అంటే చూడడానికి కాదు, కొనటానికి మాత్రమే ఇక్కడ కస్టమర్స్ అందరూ వస్తున్న పరిస్థితి. సో నా పక్కన ఉన్న వ్యక్తి మీకు ఆల్రెడీ పరిచయం అక్కర్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ద వైబ్రేటెడ్ పర్సన్ కిరణ్ గారు ఉన్నారు. సార్, 52వ షోరూమ్ ఇది. చాలా ఫస్ట్ ఒక మాట, మీరు 2 స్టేట్లు చెప్పారు, ఇండియా మొత్తం టోటల్ 5 స్టేట్లు. ఆంధ్ర, తెలంగాణ మీరు చెప్పారు, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, పాండిచేరి ఉంది. సో మొత్తం 5 స్టేట్లు. సో 5 స్టేట్లో మన లలితా జ్యువెలరీ ఉన్నాయి. 52వ షోరూమ్ ఈరోజు అమలాపురంలో స్టార్ట్ చేశాము. సో చాలా బ్రహ్మాండంగా ఓపెనింగ్ జరిగింది. అందరు వివిఐపీస్, అందరు మినిస్టర్స్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, అందరూ చైర్మన్స్ కానీ అందరు వచ్చారు. సో చాలా గ్రాండ్గా ఓపెనింగ్ అయింది. కానీ నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను అనేది ఏంది అనేది బాగా జాగ్రత్తగా వినండి. నేను చెప్తుంటాను కదా, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. దీని గురించి ఒక విషయం చెప్తున్నాను, వినండి. మీ లలితా జ్యువెలరీకి రాండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. 4 షోరూమ్లు కాదు, 40 షోరూంలో కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువ అంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఒక పైసా సంపాదించినప్పుడు చాలా కష్టపడి సంపాదిస్తారు. కానీ ఏదో వాళ్ళ మాటలు చెప్పేసి ఆ క్వాలిటీ, ఆ డిజైన్లు క్వాలిటీలు ఏముండవు, అన్నీ 916 హాల్ మార్కు. మీరు అన్నీ చెక్ చేసుకొని అది తీసుకోండి. ఇంకొక విషయం ఏమంటే, మీకు చెప్పేదానికి చాలా చెప్తారు. రెగ్యులర్గా మేము పోతున్నాము ఖాతాకి అంగడి, మేము నెలకు కొంచెం డబ్బులు ఇస్తున్నాము, ఇన్స్టాల్మెంట్లో నగలు కొంటున్నాము. మీకు ఆయన 3 టైమ్స్గా అమ్ముతున్నారు. మూడు మడగా దానికి రేట్ వేస్తున్నారు. రూపాయికి 3 రూపాయలు వేసుకొని అమ్ముతున్నారు. మీరు ఇన్స్టాల్మెంట్ కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కూడా ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు. ఆయన డబ్బులు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లోనే వచ్చేసింది. సో అది కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే నేను అమలాపూర్లో పర్టికులర్గా అది విన్నాను కాబట్టి మీకు అది డౌట్ క్లియర్ చేస్తున్నాను. సో ఒకసారి లలితా జ్యువెలరీ ఎస్టిమేట్ సెల్ఫీ తీసుకోండి, ఫోటో తీసుకోండి. మీకు ఇంకో విషయం తెలుసా, ఏ జ్యువెలర్స్ కానీ ఒకసారి డిజైన్ కూడా ఫోటో తీసినివ్వరు. మేము జ్యువెలరీకే ఫోటో తీసుకోమని చెప్తున్నాము. మీరు ఎక్కడైనా జ్యువెలరీ షాప్లో పోయి అడగండి, ఫోటో ఇస్తారా? లేదంటే ఫోటో తీసుకోవద్దండి, మీరు కావాలంటే చూసుకోండి. మీ అమ్మాయికి కావాలి, మీ అమ్మాయి చూడాలి, మీ అమ్మాయి తీసుకోరండి, ఫోటో మటుకు మేము ఇవ్వమంటారు. ఎస్టిమేట్స్ ఇవ్వమంటే మీరు రాసుకోండి అంటారు. మా లలితా జ్యువెలరీలో అలాంటి ఏం లేదు. మీరు ఎందుకు పక్క చోట్ల కాంది మీ దగ్గర ఎందుకు అవుతుంది? ఎందుకంటే న్యాయంగా అమ్ముతున్నాను, తక్కువ లాభంలో వ్యాపారం చేస్తున్నాను. నేనే సంపాదించుకుంటూ చేయడం లేదు. ఈ టీషర్ట్ కూడా మీదే, ఇదే నాది కాదు. సో నేను ఉండేది రియల్గా ట్రూత్గా తక్కువ ధరకి పబ్లిక్కి ప్రతి ఒక్కరికి అందాలంటే గోల్డ్ రేట్ చాలా ఎక్కిపోయింది. ఇప్పుడు ఒక % వెస్టేజ్ అంటే మీకు తెలుసా? 1% అంటే ఈరోజు ఎంత అయింది? 600 రూపాయలు, 700 రూపాయలు గ్రామ్. ఎక్కడ పోతుంది? రాబోయే రోజుల్లో గోల్డ్ కూడా ఇంకా ఎక్కేదానికి అవకాశం ఉంది. నేను ఆ మాట 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. బంగారంగానే ఉంటుంది, ఇత్తులు అవ్వదు. మీరు ఏ రోజు కొన్నా కూడా అది చీపే. అప్పుడు కొనుంటే బాగుండేదే, ఆ మాట చెప్పకుండా ఈరోజే కొనుక్కోండి. రైట్. కిరణ్ గారు, ఇంతకుముందు మీ దగ్గర లాంచింగ్కి వచ్చిన అతిథుల్లో ఒక గెస్ట్ అన్నారు, సత్యనారాయణ గారు అని చెప్పి. చాలా ఎక్స్ప్లెయిన్గా మాట్లాడారు మీ గురించి. ధనికుల కోసం కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు లలితా జ్యువెలరీ షోరూమ్, పేదల కోసం, సామాన్యుల కోసం అని చెప్పి మిమ్మల్ని పొగిడారు ఆయన. లేదు మన దాంట్లో నేను చాలా న్యాయంగా అమ్ముతా. అంటే ఎవరికైనా బంగారం కొనాలంటేనే గ్రాముకి 9,000, 10,000 వేసేస్తున్నారు బజార్లో. మన లలితా జ్యువెలరీ ధరలు చాలా న్యాయంగా ఉంటుంది. అందుకే కదా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, లలితా జ్యువెలరీకి రండి, మీ నచ్చిన నగ్గకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. ఆ మాట మీకు ఏ జ్యువెలర్స్ అయినా చెప్తారా? నేను 15 సంవత్సరంగా ఈ మాట చెప్తున్నాను. బల్ల గుద్ది చెప్పారు. ఒకసారి ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరు. సార్, చాలా మందికి ఒక డౌట్ ఉంది, సేవింగ్ చేసుకునే వాళ్ళు నగలు కొనాలా, బిస్కెట్స్ కొని పెట్టుకోవాలా అని చెప్పి. మీ సజెషన్ ఏంటి? బిస్కెట్లు కొని పెడితే అది బీరువాలో, లాకర్లో ఉంటాయి. నగలు కొనుక్కుంటే డైలీ వేసుకోవచ్చు. పెళ్ళికి పోయినా కూడా హారం వేసుకుంటే గలగలగలగానే ఉంటుంది. అది బిస్కెట్ తీసుకొని ఏం చేస్తారు? బిస్కెట్ జేబులో పెట్టి చూపిస్తారు, అక్కడ బిస్కెట్ ఉంది, అక్కడ బిస్కెట్. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? సో నగలే కొనండి, నగలే వేసుకోండి, మంచి తక్కువ తరుగు అయ్యండి తీసుకోండి. సో మీకు వాడుకునే దానికి బాగుంటుంది, చూసేదానికి 10 మందిలో పోయినా కూడా మీరు ఏం చూపిస్తారు? నగలే కదా, ఇంకేమున్నాయి? లేడీస్కి నగలే కదా. మా సారీస్ మీకు ఎంత కాస్ట్లీ వస్తుంది? 10,000, 20,000. మీరు హ్యాపీగా మంచిగా హారం వేసుకున్నారు అనుకోండి, బాగా సంపర్క్ చేశారండి, బాగున్నారండి అని అంటారు.
నిజమే కదా. నమస్కారం అందరికీ. నెక్స్ట్ ఎక్కడ వస్తున్నాయి సార్ షోరూమ్? నెక్స్ట్ చాలా ఉన్నాయి, మీకు చెప్తాను. Immediately? లేదు ఇమ్మీడియట్ కాదు, ఇంకొక జనవరి నెలలో 3 ప్లాన్ చేస్తున్నాము. కడప ప్లాన్ చేస్తున్నాము, కానీ తర్వాత తమిళనాడులో ఉంది, వేలూరు ఉంది, రాజుపాలెం ఉంది. సో అక్కడ కొంచెం ప్లాన్. కడప అంటే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం. ఎస్ మా అవునమ్మా, నిజంగా పెద్ద షోరూమ్ వస్తుంది. అది చాలా పెద్ద షోరూము, మంచి సెంటర్లో తీసుకున్నాము, బిగ్ షోరూమ్. ఓకే, ఇన్వైట్ చేస్తారా జగన్ గారిని? ఆయన చేయకుండా అది ఆ మాట ఏముంది, మళ్ళీ అందరిని ఇన్వైట్ చేస్తాం. కానీ సీఎం గారు వచ్చి గవర్నమెంట్ ఫంక్షన్కే వెళ్తారు, ప్రైవేట్ ఫంక్షన్కి రారు. కానీ నా డ్యూటీ నేను చేస్తాను. ఓకే, సో కడప షోరూమ్కి మాత్రం జగన్ గారి ఆధ్వర్యంలోనే లాంచ్ అవ్వాలి. వై? బికాస్ అది ఆయన కాన్స్టిట్యున్సీ అండ్ మీరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అక్కడ లాంచ్ అయిపోతున్నారు. పిలిచేది నా డ్యూటీ, దాంట్లో ఏ డౌట్ లేదు. మినిస్టర్స్ అందరూ వస్తాను ఉన్నారు, అందరూ వస్తారు. సీఎం గారు వస్తే చాలా బాగుంటుంది, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది 52వ షోరూమ్ లాంచ్ చేసుకుంది అమలాపురంలో లలిత జ్యువెలరీ. సో ఇంకా చాలా షోరూమ్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కడపలో లాంచ్ అయిపోతున్నట్లు చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది అమలాపురం లలిత జ్యువెలరీ షోరూమ్లో. ఒక్కసారి నా వెనక నా ముందు క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది. జ్యువెలరీ అంటేనే చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ గోల్డ్ ఐటమ్స్కి అందరు భావిస్తూ ఉంటారు. కానీ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఉన్న డిజైన్స్ అండ్ లైట్ వెయిట్ కలెక్షన్స్, చాలా బరువుగా ఉండేవి కాదు, లైటర్ వేలో తక్కువ వెయిట్తో ఉన్న డిజైన్స్ అన్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం అనేది వీళ్ళ వెరైటీగా కూడా చెప్తూ ఉంటారు. సో ఇది ప్రస్తుతం అమలాపురం లలిత జ్యువెలరీ షోరూమ్ దగ్గర ఉన్న సందడి.